జూన్ 21 విశేషాలు ఏంటో చెప్పునానా? తప్పకుండా అమ్మా. మిత్రులారా, జూన్ 21 ఆదివారం సప్తమి తిథి. రేపటి రోజున భాను సప్తమి అంటారు. అర్థమైందమ్మా? చూడండి, భాను సప్తమి అంటే చాలా విశేషమైంది. సూర్యుడిని ఆరాధించే వాళ్ళకి ఆరోగ్యం కోసం కావచ్చు, అందరూ కూడా చక్కగా సూర్యుని ప్రత్యక్ష దేవంగా పూజించాలి. అంతటి పర్వదినాన ఎవరైతే సూర్యుని ఆరాధిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. సింపుల్ గా ఎలా ఆరాధించాలంటే ఇలాంటి చక్కని చెంబు ఒకటి తీసుకోండి. ఉదయాన్నే లేవండి, సూర్యుని చూస్తూ ఓం సూర్యదేవాయ నమః అంటూ సూర్యుని చూపిస్తూ ఆ నీళ్లు అలాగా అర్ఘ్య ప్రధానంగా 3 సార్లు వదిలిపెట్టండి. చెట్లలో గాని పాత్రలో గాని అలా వేసి చక్కగా చెప్పండి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ఓం సూర్యదేవాయ నమః. ఈ మంత్రాన్ని చక్కగా చదువుకోండి మిత్రులారా. మీకు కూడా డిస్ప్లేలో పెడతాను. అదే విధంగా రేపు చాలా విశేషమైనది యోగా డే. మన భారతదేశంలో గొప్పదైనటువంటి యోగా విద్య నేర్చుకుని చక్కగా అందరూ ముందుకెళ్లాల్సిన రోజు రేపటి కదా చెప్తారు. అదే విధంగా మ్యూజిక్ డే, సంగీతాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా రేపు విశేషంగా గురువులకి చక్కగా ధన్యవాదాలు చెప్పాలి. అదే విధంగా అన్నిటికన్నా ఒక తెలుసా, ఫాదర్స్ డే అంటే పితృదినోత్సవం అంటారు. తండ్రులకి చక్కగా వాళ్ళ కష్టాన్ని గౌరవించి వాళ్ళకి కృతజ్ఞత చెప్పే రోజు ఏదైతే ఉందో అది రేపటి రోజు. కావున రేపటి రోజున చాలా విశేషం అండి. అందువలన రేపు మధ్యాహ్నం 2:40 నుంచి ఉత్తరా నక్షత్రం వస్తుంది. ఈ ఉత్తరా నక్షత్రానికి అధిపతి సూర్య భగవానుడు. కావున మిత్రులారా, రేపు ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా సూర్య నమస్కారం చేసుకోండి. ఈ విధంగా రేపు యోగా డే, ఫాదర్స్ డే, మ్యూజిక్ డే, భాను సప్తమి. అర్థమైందా? మీకు హ్యాపీ బర్త్డే. జయం.